వెన్ ద బిగ్ పవర్స్ ఫైట్ అని అన్నప్పుడు డీప్ స్టేట్ పాలిటిక్స్లో ఈ ప్రపంచ శక్తులు ఇందులో బిగ్ పవర్స్ అని అంటాం కదా. సో వీళ్ళు తలపడ్డారు అనుకోండి, చుట్టుపక్కల ఉండే చిన్నా చితకా దేశాలు అష్ట కష్టాలు పడతారు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, యూరోప్ యూనియన్ 27 దేశాలు ఫిబ్రవరి నెల భారత్కు వచ్చారు. సో మీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావాలి, మన వ్యాపార సంబంధాలు బాగా పెరగాలి, ఇవన్నీ మాట్లాడిన తరువాత మొన్న చైనాలో చాలా ఘోరమైన అవమానం. యూరోప్ యూనియన్కి ఇలాంటి అవమానం అనేది ఎప్పుడు కూడా వాళ్ళు చూసి ఉంటారు. ఎందుకంటే యూరోప్ యూనియన్ అన్నప్పుడు జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా ఉంటాయి కదా. ఒకప్పుడు వాళ్ళు సూపర్ పవర్స్ కదా. కానీ ఇవాళ చూడండి పరిస్థితి. నిన్న అమెరికా కూడా నా టర్మ్స్లోకి నువ్వు వస్తే నిన్నే ఆదుకుంటాను. ఇక రష్యాను చూశారనుకోండి, యూరోప్ యూనియన్కి వెళ్ళాల్సిన ఎనర్జీ పైప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద పైప్స్, వాటిని క్లోజ్ చేసేసారు. సో దీన్నే బిగ్ పవర్స్ అంటారు. భారత్, రష్యా, అమెరికా, చైనా. సో వీళ్ళు ఒక రకమైన యుద్ధములో ఉన్నారు అనుకోండి. అప్పుడు ప్రపంచము ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నారు. ఫ్రాన్స్ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి, ప్రేమ్ గారు దీని మీద ఖచ్చితంగా మీరు వీడియో చెయ్యాలి, మీకు ఈ విద్యార్థులు ఏదో ఫ్రాన్స్లో చాలా గొప్పగా ఉద్ధరించేద్దామని చెప్పి వాళ్ళ మిత్రులు చెప్పారని తల్లిదండ్రులను మభ్యపెట్టి ఒక 35-40 లక్షల రూపాయలు వీళ్ళు అక్కడ ఉండే యూనివర్సిటీస్కి కట్టి చదవడానికి వస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి వెళ్ళడానికి ఏజెంట్లు 10,000 రూపాయలు తీసుకుంటే అమాయకపు స్టూడెంట్స్ కట్టేసి, తల్లిదండ్రులు కష్టపడి ఎన్నో రకాలుగా ఆర్జించిన డబ్బు ఇలాగా ఎక్కడో విదేశాల్లో చదువుతున్నాం అనుకొని ఫ్రాన్స్కు వస్తున్న నేను స్వయంగా ప్రతి నెల 80,000 రూపాయలు వాళ్ళ ప్రభుత్వానికి కట్టాల్సి ఉందండి. అంటే నేను ఇక్కడ కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడుతున్నానండి, చాలా విషయాలు దాగి ఉన్నాయి. కాబట్టి దయచేసి యూరోప్లో చదువుకోవడానికి రావద్దు అని చెప్పి మీరు చెప్పండి, వీడియోలో మాట్లాడండి. ఇక్కడ పరిస్థితులు బాలేవు. ఏంటి, రష్యా యుక్రెయిన్ యుద్ధము స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ యావత్తు యూరోప్ యూనియన్ దేశాలు అష్ట కష్టాలు పడుతున్నారట. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇది ఇంకా కూడా ఎస్కలేట్ అవుతుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మూర్ఖుడు ఒకే ఒక మాట అన్నాడు, నేను రష్యాకు 10 రోజులు గడువు ఇస్తున్నాను. సో ఇమీడియట్గా చూడండి, మీకు డిమిట్రీ మెడ్వెడేవ్ అని అంటారు. ఈయన పుతిన్ గారి తరువాత పొజిషన్లో ఉండే వ్యక్తి. అంటే మీకు 2008లో రష్యా అధ్యక్షుడుగా మీకు పదవిని నిర్వహించిన వ్యక్తి. పుతిన్ గారు బ్రేక్ తీసుకుంటే ఈ డిమిట్రీ మెడ్వెడేవ్ ఈయనే రష్యా యొక్క అధ్యక్షుడు. 2012 నుంచి ఇతను రష్యా యొక్క ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి. ఇమీడియట్గా నువ్వు స్లీపీ జోలా ప్రవర్తించకు, నిన్ను హెచ్చరిస్తున్నాను డొనాల్డ్ ట్రంప్. మేము ఏమి ఇరానో ఇజ్రాయెలో కాదు, మరి మేము ఏమి చేస్తాం? మాటలు కాదు, నువ్వు మాట్లాడుతున్నావు, వచ్చిన రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. రష్యా ఎప్పుడూ కూడా పెద్ద ప్రకటనలు చెయ్యదు, మరి మేము ఏం చేస్తామో చూడు. ఏం చేశారండి అంటే చెప్తున్నాను కదండి, ఈ సూపర్ పవర్స్, బిగ్ పవర్స్ వీళ్ళు తలచుకుంటే ప్రపంచము అతలాకుతలం అయిపోద్ది. 324 చూసుకోండి, 324 క్రూజ్ మిజైల్స్, బాలిస్టిక్ మిజైల్స్ మేము సిద్ధముగా ఉంచాము. ఇప్పుడు యుక్రెయిన్పై వాడుతున్నాం. ఈ యుద్ధము యుక్రెయిన్తో కాదు, నాటోతో కాదు, అమెరికాతో. మేము తలచుకుంటే అమెరికా ఏమైపోతుందో నీకు బాగా తెలుసు. ఏమండి, మనము ఒక 15 బ్రహ్మోస్ని పాకిస్తాన్ మీద వాడితే పాకిస్తాన్ వాడి పరిస్థితి ఏంటి? ఇంకొక 10 ఏళ్ళు పడుతుంది వాడి ఎయిర్ బేస్లను వాడు రెడీ చేసుకోవడానికి. అలాంటిది 324 క్రూజ్ బాలిస్టిక్ మిజైల్స్ మేము వాడబోతున్నాము. చెప్పడము కాదండి, ఆల్రెడీ యుక్రెయిన్పై 50%కు పైగా వీళ్ళు వాడేశారు. సో ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఏముందండి, బాలిస్టిక్ మిజైల్స్ అంటారు, క్రూజ్ మిజైల్స్ అంటారు, నేరుగా తీసుకెళ్ళి వేస్తారు, అవి పేలుతాయి, ఈ ఫోటోలు చూపిస్తారు, ఇంతే కదా అంటే అట్లా ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ పవర్ని చూపించడం కాదండి, దీని వెనుక ఉండే మీకు ఈ డీప్ స్టేట్ పాలిటిక్స్ని చూడాలి.
ఇప్పుడు రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు, మెల్లమెల్లగా మొన్నటికి మొన్న బోయ్కీవా అనబడే ఒక అతి ముఖ్యమైన ప్రాంతం రష్యా వాళ్ళు మీకు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బేల్హీఖాన్, ఈ బోల్హీకా ఇది కూడా చాలా ముఖ్యమైన ఒక పట్టణం. సో వీటినంతా రష్యా వాళ్ళు ఏంటి మెల్లమెల్లగా మీరు గమనించారు అనుకోండి, ఎందుకండి ఇలా ఆక్రమిస్తారు, ఇలా ఎందుకు స్వాధీనము చేసుకుంటున్నారు అంటే, మీకు నేను చెప్పిన ఈ పోర్టు నగరాలంతా కూడా రష్యా చేతికి రావాలి. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తనకు తెలియకుండానే తాను ఒక సూపర్ పవర్ యొక్క అధ్యక్షుడిని, తలచుకుంటే ఏమైనా చేస్తాను ఇదంతా ఆలోచిస్తున్నాడు కదా. దీని పర్యవసానం ఎలా ఉంది అంటే, మెల్లమెల్లగా ఇంకొక 2 బిగ్ పవర్స్ భారత్, చైనా వీళ్ళు కలిసిపోతున్నారు. మీరు గమనిస్తున్నారో లేదో, వీళ్ళు ఇద్దరూ కూడా మెల్లమెల్లగా మన ట్రేడ్ టైస్ను రివైవ్ చేద్దాము, మళ్ళీ మనము వ్యాపారము మొదలు పెడదాము, మీ యొక్క టెక్నీషియన్స్ని భారత్కి రమ్మనండి, మేము వాళ్ళకి వీసాస్ ఇస్తున్నాము అంటే అమెరికా వాడు చేస్తున్న ఈ పుష్ మీకు భారత్ను చైనాను కలిపేస్తుంది. ఇదే రష్యా వాళ్ళకి కావాలి. ఇదేదో జస్ట్ యుద్ధము అని మనం అనుకుంటాం. యుక్రెయిన్ వాళ్ళకేంటి హ్యాపీ, అమ్మయ్య ఇవాళైనా అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళను బెదిరించారని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంకొక వైపు రష్యా మిత్ర దేశాలు భారత్, చైనా కలిసిపోవడం. ఎందుకు, ట్రంప్ ఏమంటున్నాడు, బ్రిక్స్ మీద నేను శాంక్షన్స్ విధిస్తాను. రష్యా వాళ్ళు ఏమంటున్నారు, ఒరే నువ్వు విధించాల్సిన శాంక్షన్స్ అంతా అయిపోయాయి కదా, ఇంకా కొత్తగా నువ్వు ఏం చేస్తావు, మా ఆర్థిక వ్యవస్థను నువ్వు ఏం చెయ్యగలిగేవు, నథింగ్. సో ఇవాళ భారత్ అంటున్నావు, చైనా అంటున్నావు, వాళ్ళు ఏం చేస్తారు, మాతో కలిసిపోతారు. సో ఇక్కడ రిక్ అనపడే రష్యా, ఇండియా, చైనా, ఒకవేళ మోదీ గారు చైనా వెళితే ఇది కన్ఫర్మ్డ్ అండి, వీళ్ళు ముగ్గురు కూడా కలిసిపోతారు, అమెరికా మీద వీళ్ళు శాంక్షన్స్ విధిస్తారు. ఇదే జరిగేది. అంటే డీడాలరైజేషన్ అనబడే ప్రక్రియ స్టార్ట్ అయ్యింది అనుకోండి. మామూలు యుద్ధాలుగా మనం చూస్తున్నాము. ఇది ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను, అంటే అమెరికా ఎప్పుడూ కూడా ఒక మంచి బయర్, కొంటూనే ఉంటాడు. కానీ భారత్, చైనాను చూశారు అనుకోండి, వీళ్ళు ప్రొడ్యూసర్స్. సో ఇప్పుడు నా దగ్గర సరుకు లేదు, ఈ సరుకు నేను ఇవ్వను అంటే నువ్వు ఎవరి దగ్గర ఏం కొంటావు? సో కస్టమర్ అంటావు, కానీ అక్కడ ప్రోడక్ట్ ఉంటే కదా కస్టమర్, ప్రోడక్టే లేదు, మేము అమెరికాకు ఏమి అమ్మము అని భారత్, చైనా అనుకుంటే, ఒక పాలసీ డిసిషన్ తీసుకుంటే అమెరికా వాడి పరిస్థితి ఏంటి? మరి అదే ఇటువైపు చూశారు అనుకోండి, రష్యా ఆయిల్సే కదా వీళ్ళకి ఇష్యూ. రష్యా నుంచి ఒక ఓడ బయలుదేరిందండి, ఎక్కడికి వస్తుంది, నేరుగా అర్మీనియాకు వస్తుంది. అర్మీనియా నుంచి మన మిత్రదేశం ఈరాన్కి వస్తుంది. ఈరాన్ నుంచి అరేబియా మహాసముద్రము ఇక్కడ ముంబై. సో ఎవడు ఆపేది, మనల్ని ఎవడు ఆపుతాడు? ప్రపంచంలో ఎవడు మనల్ని ఆపలేడు. ఒకవేళ చైనా మన మిత్రదేశం అయిపోయింది అనుకోండి, అరేబియా సీ నుంచి నేరుగా ఇవంతా కూడా మీకు ఆయిల్స్ అంతా చైనా దాకా వెళతాయి కదా. సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ టీం ఏర్పడిపోయింది కదా. ఇదంతా డొనాల్డ్ ట్రంప్ విశ్లేషణలో, క్యాల్కులేషన్స్లో లేవు. నేను అమెరికా అధ్యక్షుడిని, నేను ఎవరినైనా శాసిస్తాను అంటే రష్యాతో ఇలాంటి ఆటలు సాగుతాయా? కాబట్టి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఇది యుక్రెయినో నాటోనో కాదురా, డైరెక్ట్గా అమెరికానే కొడతాం, బూడిద చేస్తాం, నువ్వు ఆపగలవా? దీనికి కావలసిన అస్త్రాలన్నీ మేము రెడీగా పెట్టుకున్నాం. అట్ ది సేమ్ టైం ఆర్థికంగా నిన్ను పతనము చేయడానికి భారత్, చైనా అక్కడ రెడీగా ఉన్నారు. బ్రిక్స్ గ్రూప్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వు $1 పెట్టుకొని నేను అమెరికా అనుకొని మమ్మల్ని చెయ్యగలిగింది ఏమీ లేదు. ప్రశాంతంగా ఉన్న ప్రపంచంలో ఆ స్లీపీ జో అనబడే జో బైడెన్ అనవసరంగా చిచ్చు పెట్టాడు, యుద్ధాలు అన్నాడు. ఇవాళ ప్రపంచమే ముక్కలు ముక్కలుగా తయారైంది. ఇందులో ఎవరు బలవంతులు, డీప్ స్టేట్ పాలిటిక్స్లో బిగ్ పవర్స్ ఎవరు ఎవరిని శాసించబోతున్నారు, ఇదే భవిష్యత్తులో మనం ఆలోచించాలి. మరి మీరు ఆలోచించారా? ఇది రష్యా అమెరికా యుద్ధముగా మారి రష్యా, భారత్, చైనా ఇలా కలిసిపోతే అమెరికా పరిస్థితి ఏమిటి మీరు ఊహించగలరా? కుదిరితే కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.